మగవాళ్ళకి ఆడవాళ్ళే శత్రు అని అంటారు, కానీ నాకు మాత్రం ప్రతి ఒక్క ఆడది శత్రు అని ఒక వ్యక్తి అంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, తన పడ కష్టాలు ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the Steve. నమ్మదు నమ్మదు ఆడవాళ్ళని నమ్మదు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళ. అండి నమస్కారం అండి. నమస్తే. ఆ పాట వేసుకుని వచ్చారంటే అసలు ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదు. స్కిట్ గురించి అడగలేదు నేను స్కిట్ గురించి చెప్పలేదు, ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఏమైందండి? నాకు ఆడవాళ్ళు పడరు. 40 ఏళ్ళు దాటేసి ఇంకెవరు పడతారండి? అది కాదు అన్నది, మరి? యాంటీ అని చెప్తున్నాను. ఆంటీలు కూడా పడరు. అది కాదా యాంటీ యాంటీ. అయితే మేడం గారికి దండం పెట్టండి. మను గారు అయ్యా అయ్యా నమస్కారం. అంటే ఈ రోజు మన స్కిట్ లో 10 మార్కులే వస్తాయన్నమాట. ఎందుకు అలా అడిగావు? ఆవిడ కూడా లేడీయే కదా. దేవతలను తీసుకొచ్చి మనుషులు ఎలా కలుపుతావురా నువ్వు? నా గురించి నీకు పూర్తిగా తెలీదురా. నేను ఎంత స్త్రీ ద్వేషం అంటే లేడీస్ ఫింగర్స్ లో లేడీ ఉంటదని అవి తినలేదు. అంతెందుకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సీతాఫలం తినలేదు. ఎందుకు తినలేదు? మా ఊళ్ళో దొరకలేదు. అసలు మగోడు గొప్పతనం గురించి చెప్పాలంటే ప్రతి సినిమా మగోడితోటే స్టార్ట్ అవుతుంది. నా పేరు ముఖేష్ అని స్టార్ట్ అవుతుంది తప్ప నా పేరు రేఖ, మా ఆయన కొన గాజులు అమ్మేను అని చెప్పదు. అదిరా మగోడు గొప్పతనం అంటే. ఎంగల్ అప్ప అంటాడు కానీ ఎంగల్ అప్పమ్మ అనరు. ఇంత స్వీదేశ్ అయిపోయావంటే ఫ్లాష్ బ్యాక్ ఏదో జరిగే ఉంటది. ఏం జరిగింది? ఒక అమ్మాయి వల్ల 3వ తరగతిలో మోసపోయాను భయ్యా. నువ్వు కదా మోసం చేస్తావా? 3వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్. నాకు ఆన్సర్లు చూపించమని అడిగాను, పేపర్ ఇచ్చింది, మొత్తం రాసాను, అయినా ఫెయిల్ అయిపోయాను భయ్యా. అంటే దాని పేరు, దాని హాల్ టికెట్ నెంబర్ కూడా రాసావా? మరి రాయకూడదని చెప్పాలి కదా భయ్యా. నీ పేరు ఏం పేరు రా? నా పేరు ఉమాపతి. ఈ రోజు నుంచి ఉమా తీసే, నీ పేరు పత్తే. పేర్లు ఆడ పేర్లు ఉండడానికి వీల్లేదు. పద లోపలికి. Come on baby, let's go on the bullet. On the way లో బంగారం ఏం చేస్తున్నావు అమ్మా? ముగ్గేస్తున్నానండి. యూతులకు అందిపోతాయి కదా, వెళ్ళి టిఫిన్ చేయి. ఎవర్రా ఈవిడ? మా ఆవిడండి. నింట వరకు లేదు కదరా. అతనే కదండి ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి పంపించాలి. ఎందుకులా తీసుకొచ్చావు నువ్వు? ఆడ గాలి ఆడవాసన పడదు నాకు తెలియదు కదా, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పైగా ముగ్గేసింది ఏంట్రా? ఎవడ దించుదావు ముగ్గులోకి? ఆడ ముగ్గురు తగ్గేస్తారా? రే ఆ అవకాశం నువ్వే ఎక్కడ ఇస్తావు వాళ్ళకి? రే ఆ ఎవడు మా ఇంట్లో కాకపోతే పక్కింట్లో ఉంటారా? నాకు ఓకే. అర్జెంట్ గా మీ ఆవిడ ఇక్కడి నుంచి పంపించాయి. ఆడ క్షేమ కూడా ఇక్కడ ఉండడానికి లేదు. ఎవడ్రా ఈ సైకో గాడు మా ఆవిడని బట్టి తిడతాడు? మీ ఆవిడని తిట్టాడు, మా ఆవిడనైతే మొన్న నరికేయాడు. ఏంటది? ఆడదామని ఎలా తెలిసిందండి నీకు? ఆడదోమలే రక్తాలు పీలుస్తాయి భయ్యా, మగదోమల పాప అలాంటివి చెయ్యవు. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా. ఏమని అడిగేవరా? అమ్మా ధర్మం చేయండి అన్న. అమ్మలే ధర్మం చేస్తారా? అయ్యలు ధర్మం చెయ్యరా? అయ్యలు ముష్టి ఎత్తుకుంటున్నారా? అయ్యలను అడగలేవా? టైగర్ ఉన్నారు ఇక్కడ, పిలువు టైగర్ ని. అయ్యా అమ్మగారు లేరా అయ్యా? నన్ను అడుగు ముందు. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా. చిల్లర లేదు అలాగే ఇల్లు. ఎరా ఈ డైలాగ్ కోసం ఎంత బిల్డప్ ఇచ్చి ఇంకొకసారి ఈ కాలనీలో కనబడితే బుచ్చించుకొని చంపెత్తా నిన్ను. అబ్బాయి ఆ, నేను ఈ ఊరికి కొత్త, ఇక్కడ నాకేమీ తెలీదు. ఇదేంటి? పేపరు తెలీదని చెప్పేమంటే ఆడప్పురుగు ఇక్కడ కనబడడానికి లేదు. బావా బావా నాకు పెళ్లి కుదిరింది బావా. చంపేస్తాడో నీకు తెలియదు. పెళ్లి కుదిరింది అంటే సుస్సు అంటావేటి? సార్ నాకు పెళ్లి కుదిరింది సార్, మీరు 4 అక్షంతలు వేయాలి. అప్పటిదాకా ఎందుకురా, ఇప్పుడే వేస్తాను రా. రండి. పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? ఇంట్లో దీపం పెడతారు కదా సార్. ఏ నువ్వు పెట్టలేవా? చేతులు వంకలు తిరిగిపోయాయి.
మగోడు అంటే ఏమనుకుంటున్నావు? సింహం. ఆ సింహానికి కూడా ఆడసింహం కావాలి కదా సార్. నీ కక్కుర్తి తగలింకా. మగాడివి కాబట్టి వదిలేస్తాను రా నిన్ను. అదే ఆడదయ్యి ఉంటేనా ఏమండి చంపేస్తాను కదా లోపలికి. ఆ వాసన తగలడానికి ఇట్లేదు ఇక్కడికి. పంపించే పుట్టింటికి దాన్ని. హలో అక్క, ఆ, ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుందాం, అందరిని తీసుకొని వచ్చేసే త్వరగా. 2 నిమిషాలు ఉంటుండే. అలాగే. హరిత, ఈ రోజు పాట నువ్వు పాడతావు, నేను పాడినా? ఈ రోజుకి నువ్వే పాడక్క. పాడతాను. వచ్చిండే పిల్ల మెల్లకు వచ్చిండే, పిల్ల మెల్లకు వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే. మీ ఆవిడనే పుట్టింటికి పంపించేయమంటే ఆడమేళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి నీకు సిగ్గులేదురా? నీకు బుద్ధి జ్ఞానం లేదే? దండుపాలి బ్యాచ్ తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? ఆకుల్ని తీసుకొస్తే నీకేంట్రా? ముగ్గివే ఏమనుకుంటున్నా నా గురించి నీకు తెలుసు. ఇంకోసారి ఆడదంటే ఒళ్ళు మండుతుందన్నా పట్టుకొని 2 కాళ్ళు. నేను నిజంగా దెబ్బలు తిన్నాం అనుకున్నావా? సరదాగా అలా ఎనర్జీని ఎస్టిమేట్ చేసి ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చారనుకోండి, వచ్చే నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ స్కిట్ వల్ల మీరేం కోల్పోయారో తెలుసా? బంగారం లాంటి ఒక ఫ్యాన్ ని కోల్పోయారు. ఎంతమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు మీకు బయట? మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఊర్లో లేను. అన్నగారు మీరు భయపడకండి అన్నగారు. ప్రతి మగవాడి విజయం వెనకాతలో ఒక స్త్రీ ఉంటుంది మేడం. కానీ పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టారు. చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అన్న. ఎవ్రీవన్ డన్ వెరీ గుడ్ జాబ్, వెరీ నైస్. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్. ఇంతవరకు పక్కన కూర్చొని ఏంటమ్మా ఇది, అసలు ఏంటమ్మా ఇది అన్న ఆయన. ఏంటమ్మా ఇది? చూడండి. ఇది మీ మగాళ్ళ బుద్ధి. పడిని అడుగుతా చూసా, ఎందుకు రా నీకు పెళ్ళి అంటే దీపం పెట్టడానికి. నీ చేతిలో ఏమైనా వంకర పోయినాయా? సూపర్, ఫెంటాస్టిక్, సూపర్ రాజా.